ఇంకొకటి అసెంబ్లీలో ఇటువంటి పరిస్థితుల్లో అసలు కోరం లేకపోవడం అనేది చాలా దారుణం. అవును. ఇంకొకటి కోడికత్తి కేసులో కోడికత్తి సీను ఎవరైతే 5 సంవత్సరాలుగా మగ్గిపోతున్నాడో, రిమాండ్ ఖైదీగా మగ్గిపోతున్నాడో, మీ ముఖ్యమంత్రి గారు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పకపోవడం వల్ల, ఆయన కన్ఫెషన్ ఇవ్వకపోవడం వల్ల పాపం రిమాండ్ ఖైదీగా 5 ఏళ్ళు గడిచిపోయినాయి కదా. వాళ్ళు బెయిల్ వచ్చింది కదా. వాళ్ళు మదర్ అండ్ బ్రదర్ అక్కడ ఢిల్లీలో ధర్నా కూడా చేశారు. మీరు కూడా వాళ్ళకి సంఘీభావం తెలిపినట్టున్నారు. మదర్ని కలిశాను, వాళ్ళ బ్రదర్ ఉన్నాడు. డెఫినెట్గా అంటే దాని ఎఫెక్టు అంటే అతని తరపు లాయర్లు కొన్ని నిజాలు నాకు చెప్పారు. నేను నిర్ఘాంతపోయా. సరే, వాళ్ళు అంటే అతనికి కొన్ని బెయిల్ కండిషన్లు ఈ కేసు గురించి మాట్లాడకూడదని చెప్పి ఉన్నప్పటికీ ఆ కేసు గురించి అతను మాట్లాడాల్సిన పనే ఉంది. అతని తల్లిగారు మాట్లాడవచ్చు డెఫినెట్గా. అతని తల్లిగారిని కూడా అతని బ్రదర్ని మనం తీసుకెళ్ళి నిజాలు చెప్పటమే. ఇప్పుడు గతంలో ఎన్నికలని టర్నింగ్ పాయింట్ చేసినవి 2 ఇన్సిడెంట్లు వికే గారు. ఒకటి ఈ కోడికత్తి, రెండోది బాబాయ్. సో ఆ 2 ఇన్సిడెంట్లు నిజంగా అది తప్పు ఎవరిదన్నదే మరి సాక్షి ఓనర్కి మనస్సాక్షి ఆ విషయంలో. ఎందుకంటే ఇందాక నేను ఆ యాత్ర సినిమా రివ్యూ చదువుతూ ఉంటే ఈ కోడికత్తి సీను, ఆ మర్డర్ సీను, ఆ 2 కట్ చేశారంట. అతను ఎలక్షన్లో నెగటివ్ చూపెట్టారు కానీ అన్న వదిలిన బాణం షర్మిల రోలు తీసేశారు, ఇవన్నీ తీసేశారు. ఎందుకంటే అవన్నీ చేసింది ఫ్రాడ్ అని చెప్పి వాళ్ళకి తెలుసు కాబట్టి. హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్ లో గొడవ కూడా అయింది. షర్మిల రోల్ లేకుండా చూపించారని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద గొడవ చేశారు, కొట్టుకున్నారు వైసీపీ వాళ్ళని. తెలంగాణలో ఆ సినిమా ఇవాళ కలెక్షన్ నేను కనుక్కున్నాను సార్. అప్ టిల్ ఫస్ట్ షో 12% ఆక్యుపెన్సీ తెలంగాణలో. ఆంధ్రాలో బలవంతంగా ఆ ఎమ్మెల్యేలు వాళ్ళు వీళ్ళు జనాలు తీసుకెళ్ళి హాల్లో జనాల పైన టికెట్లు కోసి ఏదో చేశారు. రేపొద్దు నుంచి ఒక్కడుండడు ఆ సినిమా హాల్లో. ఒక్కడంటే ఒకడు ఉండడు. ఇట్స్ ఏ డిజాస్టర్ మూవీ. ఒక మంచి డైరెక్టర్ ఆ టాలెంట్ని వృధా చేసుకున్నారు. మన కళ్ళ ఎదురుగుండా జరిగినాయన్ని మనకి ఎంత క్రియేటివిటీ ఉన్నా భజన చేయడం మొదలు పెడితే ఇలాగే ఉంటది. ప్రజల దగ్గర రానివ్వరు. క్రియేటివిటీగా చూపించుకోవాలి కానీ భజన కార్యక్రమం మొదలు పెడితే అట్లా డబ్బుల కోసం. రైట్, ఎనీవే ఇక మనం ఇంకొక క్రూషియల్ ఇంపార్టెంట్ ఇష్యూ కొద్దాం. కోడికత్తి సీను చెప్పండి. కోడికత్తి సీను ఏం లేదు. ఆ కోడికత్తి శ్రీను అనేది చాలా సెన్సిటివ్ ఇష్యూ. అక్కడ అందులో చాలా డ్రామా ఉంది. ఆ డ్రామా అఫీషియల్గా బయటకు వచ్చిందంటే మరి అప్పుడు జగన్మోహన్ రెడ్డికి ట్రామా మొదలవుతుందండి. సరే, చూద్దాం ప్రజలు దాన్ని. ఎందుకంటే నిజమే మీరు నిర్ఘాంతపోయా. కొన్ని డౌట్లు ఉన్నాయి కానీ వాళ్ళ న్యాయవాదులు అందరూ కూడా ఇవాళ నాకు చెప్పారు. వాళ్ళ తల్లిగారు ఆశ్చర్యపోయా, బాబాయ్ అని. చాలా ఇట్స్ ఎ గ్రేట్, అది పెద్ద జగన్నాటకం అది. సో మొత్తం మీద అది ఒకటి